శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 33వ సర్గము. సీతాదేవి హనుమంతునకు తన వృత్తాంతమును తెలియజెప్పుట. సోవతీర్య ద్రుమాత్ తస్మాత్ విద్రుమ ప్రతిమాననః వినీతవేషః కృపణః ప్రణిపత్యోపసృత్యచ. పగడము వలె ఎర్రని ముఖము గలవాడును సముచితమైన వేషము గలవాడును సీతాదేవి దుస్థితిని చూచి దీనుడై ఉన్నవాడునోగు ఆ హనుమంతుడు సింసుపా వృక్షము నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించెను. త్రిజటా స్వప్న వృత్తాంతమును విని రాక్షస స్త్రీలు అందరూ భీతిల్లిరి. అందువలన వారికి సీతాదేవిపై ఆదరభావము ఏర్పడెను. పిమ్మట వారు ఆమెను శరణుజొచ్చిరి. పిదప ఎక్కడి వారక్కడనే నిద్రలో మునిగిరి. ఈ అవకాశమును చూచుకొని హనుమంతుడు చెట్టు నుండి క్రిందికి దిగెను. తామబ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః శిరస్యంజలి మాధాయ సీతాం మధురయా గిరా. మహా తేజస్శాలియు వాయుస్తుడును అయిన హనుమంతుడు అంజలి ఘటించి శిరస నమస్కరించిన వాడై సీతాదేవితో మధుర వచనములను పలికెను. కాను పద్మ పలాసాక్షి క్లిష్ట కౌశేయవాసిని ద్రుమస్య శాఖామాలంబ్య తిష్టసి త్వమనిందితే. తామరరేకుల వంటి కన్నులు గల ఓ దేవి, నల్గిన పట్టు వస్త్రమును ధరించిన ఓ సాధ్వి, చెట్టు కొమ్మను ఆశ్రయించిన నీవెవరవు? కిమర్థం తవ నేత్రాభ్యాం వారి స్రవతి శోకజం పుండరీక ఫలాసాభ్యాం విప్రకీర్ణ వివోదకం. పద్మపత్రముల నుండి సంతతధారగా ఉదకము స్రవించున్నట్లు నీ నేత్రముల నుండి దుఃఖాశ్రువులు పెళ్ళుబుకుచుండుటకు గల కారణమేమి? సురాణాం అసురాణాం వా నాగ గంధర్వ రక్షసాం యక్షానాం కిన్నరాణాం వాకాత్వం భవసి శోభనే. ఓ మంగళప్రదురాల, నీవు దివ్యభామినివా, అసురకాంతవా, నాగకన్యవా, గంధర్వ యోషితవా, రాక్షస స్త్రీవా, యక్ష తరుణివా, కిన్నర నారివా, నీవెవరవు? కాత్వం భవసి రుద్రాణం మరుతాం వా వరాననే వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసిమే. ఓ వరానన, ఓ సుందరి, రుద్రగణములకు గాని మరుద్గణములకు గాని వసుగణములకు గాని చెందినదానవా? నాకొక దేవత వలె కల్పించుచున్నావు. ఇంతకును నీవెవరవు? కిమ్ను చంద్రమసాహీనా పతితా విబుధాలయాత్ రోహిణీ జ్యోతిషాం శ్రేష్ఠ శ్రేష్ఠ సర్వగుణాన్విత.
తారలలో శ్రేష్ఠురాలును సర్వోత్తమ గుణ సంపన్నయు అయిన చంద్రునకు దూరమై దివి నుండి భూమికి చేరిన రోహిణివా. కా త్వం భవసి కళ్యాణి త్వమనిందితలోచనే కోపాద్వా యది వా మోహాత్ భర్తారమసితేక్షణే వశిష్టం కోపయిత్వా త్వం నాసి కళ్యాణ్యరుంధతి. చక్కని కనుతీరుగల ఓ కళ్యాణి, ఓ అసితేక్షణ, ఎవరమ్మా నీవు? రుసరుసల వలన గాని పొరపాటు వలన గాని భర్త అయిన వశిష్ఠుని కోపమునకు గురి అయి ఇక్కడికి వచ్చిన అరుంధతివి కావు గదా. కోను పుత్ర పితాభ్రాత భర్తావాతే సుమధ్యమే అస్మాల్లోకాదముం లోకం గతం త్వమను శోచసి. ఓ సుమధ్యమా, నీ పుత్రుడెవరు, తండ్రి ఎవరు, సోదరుడెవరు, నీ భర్త ఎవరు, పరలోకమునకు చేరిన ఎవరినైనను గూర్చి నీవు దుఃఖించుచున్నావా? రోదనాదతి నిశ్వాసాత్ భూమి సంస్పర్శనాదపి నత్వాం దేవీ మహమ్మన్యే రాజ్ఞ ధారణాత్. నీ రోదన ధోరణిని బట్టి నిట్టూర్పుల రీతిని అనుసరించియు నీవు భూతలమును తాకియుండుట వలనను ఇంకనూ నీ అందలి రాజచిహ్నముల కారణములను నీవు దేవతా స్త్రీవి కావని నాకు తోచుచున్నది. వ్యంజనాని చతేయాని లక్షణాని చ లక్షయే మహిషీ భూమిపాలస్య రాజకన్యాసి మే మత. నీ అవయవ చిహ్నములను బట్టియు నీ సాముద్రిక లక్షణములను అనుసరించియు నీవొక రాజకన్యవనియు చక్రవర్తికి పట్టపురాణివనియు నేను తలంతును. రావణేన జనస్థానాత్ బలాదపహృతాయది సీతా త్వమసి భద్రంతే తన్మమాచక్ష్వ పృచ్ఛతః. రావణునిచే దండకారణ్యము నుండి బలవంతముగా అపహరింపబడి తీసుకొని రాబడిన సీతాదేవివి నీవే అయినచో నీకు శుభమగుగాక. ఆ విషయములను దయతో నాకు తెలుపుము. యదాహి తవ వై దైన్యం రూపం చాప్యతి మానుషం తపసా చాన్వితో వేషః త్వం రామ మహిషీ ధ్రువం. నీ లోకోత్తర రూపమును దైన్యస్థితిని తాపస వేషమును బట్టి చూచినచో నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసము. సా తస్య వచనం శ్రుత్వా రామకీర్తన హర్షిత ఉవాచ వాక్యం వైదేహి హనుమంతం ద్రుమాశ్రితం. సీతాదేవి హనుమంతుని మాటలను విని అతడు నడిచిన రామ సంకీర్తనమునకు హర్షితయ్యను. పిమ్మట ఆమె చెట్టు క్రిందకి చేరిన హనుమంతునితో ఇట్లనెను. పృథివ్యాం రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః. భూమండలమున గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు. అతడు ప్రజ్ఞాశాలి, శత్రు సైన్యములను పరితపింపజేయువాడు. అట్టి దశరథుని కోడలిని నేను. దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతేతి నామ్నాహం భార్య రామస్య ధీమతః. మహానుభావుడు విదేహ ప్రభువు అయిన జనకరాజు యొక్క పుత్రికను. నన్ను సీత అని అందురు. నేను ధీమంతుడైన శ్రీరామునకు భార్యను. సమాద్వాదశ తత్రాహం రాఘవస్య నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపురమున ఏ లోటు లేనిదానై సమస్త మానవ భోగములను అనుభవించుచు 12 సంవత్సరములు గడిపితిని. తతత్రయోదశే వర్షే రాజ్యే నేక్ష్వాకు నందనం అభిషేచయితుం రాజా సోపాధ్యాయ ప్రచక్రమే. పిమ్మట 13వ సంవత్సరమున ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకమును జరిపించుటకై మహారాజు పురోహితులతో కూడి సర్వసన్నద్ధుడాయను. తస్మిన్ సంభ్రియమానేతు రాఘవస్యాభిషేచనే కైకేయీ నామ భర్తారం దేవీ వచనమబ్రవీత్. శ్రీరాముని పట్టాభిషేక నిమిత్తము సకల సన్నాహములు జరుగుచుండగా కైకేయి అనురాణి దశరథ మహారాజుతో ఇట్లు పలికెను. నా పిబేయం నా ఖాదేయం ప్రత్యహం మమ భోజనం ఏషమే జీవితస్యాంతో రామో యజ్జభిషిచ్యతే. శ్రీరాముని యువరాజునిగా చేసినచో ఈ క్షణము నుండి నా జీవితాంతము వరకును అన్నపానాదులను ముట్టను. ఎత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమా తచ్చేన్న వితధం కార్యం వనం గచ్చతు రాఘవః. సత్యవాక్య పరిపాలకుడైన మహారాజు కైకేయీదేవికి ఇచ్చిన ఎత్తదుక్తం త్వయా వాక్యం ప్రీత్యా నృపతి సత్తమా తచ్చేన్న వితధం కార్యం వనం గచ్చతు రాఘవః. ఓ మహారాజా, నా మీది ప్రేమతో లోగడ నాకు వాగ్దానము చేసి ఉంటివి. ఆ మాటను నిలబెట్టుకొనుటకై రాముని వనములకు పంపుము. స రాజాత్ సత్యవాగ్దేవ్య వరదాన మనుస్మరన్ ముమోహ వచనం శ్రుత్వా కైకేయ్యాః క్రూరమప్రియం. సత్యవాక్ పరిపాలకుడైన మహారాజు కైకేయీదేవికి ఇచ్చిన వరములనే స్మరించుచు కర్ణ కఠోరమైన అప్రియమైన ఆమె పలుకులను విని మూర్ఛిల్లెను. తతస్థు స్థవిరో రాజా సత్యే ధర్మే వ్యవస్థితః జ్యేష్టం యశస్వినం పుత్రం రుదన్ రాజ్యమయాచత.
అనంతరము వృద్ధుడైన ఆ రాజు సత్యమునకును ధర్మమునకును కట్టుబడిన వాడై ఏడ్చుచు తండ్రి మాటను జవదాటని వాడగు జ్యేష్ఠపుత్రుడైన శ్రీరాముని భరతునకై రాజ్యమును యాచించెను. స పితుర్వచనం శ్రీమాన్ అభిషేకాత్ పరం ప్రియం మనసా పూర్వమాసాధ్య వాచా ప్రతిగృహీతవాన్. సకల సద్గుణరాశి అయిన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను పట్టాభిషేకము కంటెను గొప్పదిగా భావించి మనస్ఫూర్తిగా సంతోషముతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదమును తెలిపెను. దద్యాన్న ప్రతిగృహణీయాత్ న బ్రూయాత్ కించిద ప్రియం అపి జీవిత హేతోర్వా రామసత్య పరాక్రమ. శ్రీరాముడు సత్య పరాక్రముడు, ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడిన మాట తప్పడు. ఆయన ఇతరులకు దానము చేయునే గాని ఇతరుల నుండి ఏమీ ప్రతిగ్రహింపడు. ఎవ్వరి తోడను ఏమాత్రమైనను అప్రియముగా మాట్లాడడు. స విహాయోత్తరీయాని మహార్హాని మహాయశాః విసృజ్య మనసా రాజ్యం జనన్యై మాం సమాదిశత్. మిక్కిలి వాసిగాంచిన శ్రీరాముడు అమూల్యములైన పట్టు వస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కలములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లి అయిన కౌసల్యాదేవి కడ ఉండుమని నన్ను ఆదేశించెను. సాహం తస్యా గ్రతస్థూర్ణం ప్రస్థిత వనచారిణి నహిమే తేన హీనాయ వాసస్వర్గేపి రోచతే. శ్రీరాముని సాహచర్యము లేని స్వర్గవాసము కూడా నాకు రుచింపదు. అందువలన వెంటనే వనవాసమునకు సన్నద్ధనై ఆయన కంటెను ముందుగానే బయలుదేరితిని. ప్రాగేవతు మహాభాగః సౌమిత్రిర్మిత్రనందనః పూర్వజ్ఞాను యాత్రార్థే ద్రుమచీరైరలంకృతః. నిర్మలమైన మనస్సు గలవాడును మిత్రులచే ప్రశంసింపబడువాడును మిత్రులను ఆనందింపజేయువాడును సుమిత్రాదేవి కుమారుడును అగు లక్ష్మణుడు నాకంటే ముందుగానే నారచీరలు ధరించి అన్నగారి సేవలకై ఆయనను అనుసరించుటకు సన్నద్ధుడాయను. తే వయం భర్తురాదేశం బహుమాన్య దృఢవ్రతాః ప్రవిష్టాః స్మ పురాదృష్టం వనం గంభీర దర్శనం. మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో కనీవిని ఎరుగని దట్టమైన వనమున అడుగిడితిమి. వసతో దండకారణ్యే తస్యాహ అమితౌజసః రక్షసాపహృతా భార్య రావణేన దురాత్మన. మేము దండకారణ్యమున నివసించున్నప్పుడు అమిత పరాక్రమశాలియగు శ్రీరాముని యొక్క భార్యనైన నన్ను దుష్ట రాక్షసుడైన రావణుడు అపహరించి ఇచ్చటికి తీసుకుని వచ్చెను. ద్వౌ మాసౌ తేన మే కాలో జీవితానుగ్రహ కృతః ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం తతస్త్యక్ష్యామి జీవితం. రావణుడు నాకు 2 మాసముల గడువు పెట్టినాడు. అట్టి గడువు ముగియగానే నేను ప్రాణత్యాగమును చేసెదను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే 33 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 33వ సర్గము.